నేను ఒకటే నారా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పరీక్ష పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పరుగుళ్ళు ఒంగుళ్ళు దూకుళ్ళు అన్ని చేసేసి కోర్టు తీర్పు వల్ల, హైకోర్టు తీర్పు వల్ల దాన్ని రిజల్ట్ డిక్లేర్ చేయకుండా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ ని మీరు ఆ నియామకం కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తర్వాత మీరు రిక్రూట్ చేసి ఆర్డర్లు ఇచ్చారు కదా. ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఏం చేశారు? మొత్తం మీరు ఎన్ని వేల మందిని అయితే పోలీస్ కానిస్టేబుల్స్ కి ఆర్డర్ ఇస్తున్నారో అందరినీ ఒక దొడ్లోకి పిలిచి మీరు పవన్ కళ్యాణ్ గారు, మీ అబ్బాయి గారు, హోమ్ మినిస్టర్ గారు మీరందరూ కలిసి ఒక డ్రామా యాక్షన్ చేశారు కదా, ఒక షో ఆఫ్ చేశారు కదా. అలాగే టీచర్లకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ జగన్ గారు ఇచ్చింది రద్దు చేసి మళ్ళీ ఇచ్చి మళ్ళీ టెట్ చేసి, ఆల్రెడీ టెట్ అయిపోయిందని మళ్ళీ టెట్ రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ టెట్ పెట్టి రిక్రూట్ చేసామన్నారు కదా. ఆ టీచర్లందరికీ అమరావతి దొడ్లోకి పిలిచి మొత్తం అందరికీ కూడా జనాలకు చూపించారు కదా. ఈ 6,28,327 మందిని 6,28,327 మందికి ఇచ్చామని చెప్తున్నారు కదా. వీళ్ళందరినీ విశాఖపట్నం సముద్రం ఒడ్డునో లేకపోతే దూరంగా ఎంత దూరం ఎందుకులంటే బందర్ సముద్రం ఒడ్డునో ఈ 6 లక్షల చిల్లర మందిని నుంచోబెట్టో ఫోటో దిగండి, దిగలేరా?